మన అన్న బీసీ జనార్దన్ రెడ్డి అన్న పైన కూడా కేసులు పెట్టడం జరిగింది. ఎస్సీ కేసు పెట్టి ఎంత ఇక్కడ కాదని ఆదోని స్టేషన్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఎన్ని ఉన్నా కానీ అప్పుడు అక్క ఇందిరమ్మ అక్క కూడా నేనున్నానని చెప్పేసి ముందుకొచ్చి కార్యకర్తలకు అండగా ఉండి మన పార్టీ బలోపేతం చేయడానికి మళ్ళీ తిరిగి మనం అధికారంలో రావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయడం జరిగింది. అంతేకాకుండా నారా లోకేష్ గారి పాదయాత్ర మన జిల్లా అంతా తిరగడం జరిగింది. ఆ పాదయాత్ర కూడా మనకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. అంతేకాకుండా మన నాయకుడిని 52 రోజులు జైల్లో పెట్టారు, ఇక్కడే నంద్యాలలో అరెస్ట్ చేసి. అప్పుడు మనలో కసి పెరిగింది, తప్పకుండా మన ప్రభుత్వం అధికారంలోకి తీసుకొని రావాలి అట్లయితేనే అని చెప్పేసి. కాబట్టి మన ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది. మీరు చేసిన సహాయ సహకారాలు, మీరు చేసిన సేవలు మరవలేని.